ఈరోజు మన రెసిపీ ఏంటో థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉండాలి. ఇంటికి సడన్‌గా ఎవరైనా చుట్టాలు వస్తున్నారు అని తెలిసినప్పుడు, లేదంటే తక్కువ టైంలో ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఇలాంటి ఒక కాంబినేషన్ అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. టైం సేవ్ చేసుకుంటూ ఎట్ ఏ టైం 2 రెసిపీస్ని అయితే మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం తీసుకున్న కీమాని నీట్గా వాష్ చేసుకొని తర్వాత కుక్కర్ గిన్నెలో యాడ్ చేసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకొని పీసెస్ అన్నీ కూడా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని విజిల్స్ వేయించుకోండి. నేనైతే ఇక్కడ 4 విజిల్స్ వేయించుకున్నాను. మనకి కీమా అనేది ఒక 90% పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. మనకి ఒక సైడ్ కీమా అనేది కుక్కర్లో కుక్ అయ్యేలోపు మనము ఇక్కడ బగారా రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం అయితే ఒక పాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నిటిని వేసుకోండి. అలానే ఇందులో 2 లేదా 3 పచ్చిమిరపకాయలు లేదంటే ఎండుమిరపకాయలైనా వేసుకోవచ్చు. అలానే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇవి రెండింటిని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రైస్లోకి మెయిన్గా పుదీనా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అందుకే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోకి టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, కొంచెం ధనియా పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటన్నిటిని కూడా మనం ముందుగానే వాష్ చేసుకుని పెట్టుకున్న రైస్లో అయితే వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఈ బగారా రైస్ని రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మనం ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా డైరెక్ట్గా రైస్లోకి వేసేసుకోవచ్చు. లేదంటే ఇదే ప్రాసెస్ని మనం విజిల్ కుక్కర్లో అయినా లేదంటే ఏదైనా గిన్నెలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్కి కావాల్సిన ప్రిపరేషన్ అంతా అయ్యేలోపు మనకి మటన్ కీమా కూడా చక్కగా కుక్ అయిపోయి ఉంటుంది. సో దాన్ని అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసము ఒక గిన్నె అయితే పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి గ్రేవీకి సరిపోయేంత ఆనియన్స్ అయితే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అయితే తొందరగా ఫ్రై అవ్వడం కోసము ముందే సాల్ట్, పసుపు అయితే వేసేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా మనకి ఆనియన్స్ అనేవి లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక పక్కన ఫ్రై అవుతున్నప్పుడు మనం ఒకసారి మటన్ కీమా అనేది ఎలా కుక్ అయిందో చూసుకోవాలి. నేను మీకు ముందుగానే చెప్పినట్టుగా ఒక 90% అయితే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. మటన్ కీమా కుక్ అయినప్పుడు అందులో కొంచెం వాటర్ అయితే వస్తుంది కదా, ఆ వాటర్ని కూడా మనం వేస్ట్ చేయకుండా గ్రేవీ కోసం అయితే యూస్ చేసుకుంటాము. ఇప్పుడైతే ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా లేదంటే దంచుకున్న వెల్లుల్లి అయినా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేది ఎంత ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే అంత బాగా వస్తుంది గ్రేవీ అయితే. అందుకే నేను ఎప్పుడు కూడా ఆనియన్స్ అనేవి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చాలాసేపు ఫ్రై చేస్తాను. ఇప్పుడైతే మన ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా, అందులోకి మనం ముందుగానే కుక్ చేసుకుని పెట్టుకున్న మటన్ కీమాని అయితే వేసేసుకుని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మటన్ కీమా అనేది చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మాత్రమే ఇందులోకి కొంచెం కారము, ధనియా పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నెక్స్ట్ అయితే పీసెస్ అన్నిటికి కూడా కారము, ధనియా పౌడర్, మసాలా అంతా కూడా బాగా పట్టేలాగా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను ముందుగానే చెప్పినట్టు మనం కీమా కుక్ చేసుకున్నప్పుడు వాటర్ అయితే ఉంటుంది కదా, ఆ వాటర్ని అయితే నేను ఇక్కడ గ్రేవీ కోసం యూజ్ చేసుకుంటున్నాను. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఎలా కావాలో దాన్ని బట్టి వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన కాజు కూడా వేసేసుకొని ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. కరెక్ట్గా నేను ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకున్నాను. సో గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చింది. మనము కుక్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత గ్రేవీ అనేది ఇంకొంచెం దగ్గరకు అయిపోతుంది. అందుకే నేను ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. పైనుంచి కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతోటి గార్నిష్ చేసేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. ఈ కర్రీ ప్రిపరేషన్ అంతా అయ్యేలోపు మనం ఇందాక కడిగి పెట్టుకున్న రైస్ కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుంది. సో ఒకేసారి మనకి రైసు, కర్రీ 2 రెడీ అయిపోతాయి. రైస్ కూడా చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో, ఫ్లేవర్ కూడా అంతే బాగుంటుంది. నెక్స్ట్ అయితే వేడివేడిగా మనము రైస్ అండ్ కర్రీని అయితే సర్వ్ చేసేసుకోవడమే. టైం తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి రెసిపీస్ని అయితే ఫాలో అవుతుండండి, మీకు చాలా టైం సేవ్ అయిపోతుంది. సో ఫైనల్గా ఈరోజు వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.